నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ഓറഞ്ച് അവൻ. ഒരു സ്പെഷ്യൽ ചിക്കൻ ആണ് ఈరోజు మనం సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు చేసిన ఒక చికెన్ రెసిపీ చేయబోతున్నాము. ఇప్పుడు అది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఆ రెసిపీ మనం కూడా ట్రై చేద్దాము. ఎక్కువ మసాలాలు ఏం లేకుండా చాలా సింపుల్గా, చాలా వెరైటీగా చేశారు. ఎలా ఉంటుందో చూద్దాం. స్పెషల్ చికెన్. ముందుగా చికెన్ తీసుకోవాలి. ఇలాంటి పెద్ద పీస్ కాకుండా చిన్న పీసుగా చేసుకొని తీసుకోండి. కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 300 గ్రామ్ దాకా చికెన్ తీసుకున్నాను. ఎక్కువ బౌన్స్ లేకుండా తీసుకున్నాను. చిన్న చిన్న బౌన్స్ ఉన్నా పర్వాలేదు. ఇది మంచిగా వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి ఇలా కాల్చుకొని తీసుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. మంచిగా ఉడికి ఇలా మంచి వాసన వస్తుంది. మంచిగా ఉడినప్పుడు మామూలుగా అయితే కట్ల పొయ్యి మీద పొయ్యి లోపల పెట్టుకొని కాలిస్తారు. దానికంటే ఇప్పుడు మనకి అది అవైలబుల్ కాదు కాబట్టి ఇలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది తీసేసాను. ఇప్పుడు మనకి పచ్చి కొబ్బరి, కరివేపాకు, 2 ఉల్లిపాయలు, అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఇవి అన్నీ దంచుకొని తీసుకోవాలి. నేను ఈ రోల్లో వేసి దంచుకుంటున్నాను. మిక్సీలో వేసి దంచుకోవాలనుకుంటే అలాగైనా చేసుకోవచ్చు, కానీ ఓవర్గా గ్రైండ్ అయిపోకూడదు. క్రష్ చేసే తీసుకోవాలి. ఇవన్నీ నేను మొత్తం ఒకే ప్లేట్లోకి వేసేస్తున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లిపాయలు, ఒక 2 చిన్న ముక్కల అల్లం అలా తీసుకున్నాను. మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు. యాక్చువల్లీ అయితే వారు సాంబార్ ఆనియన్స్ వాడారు. మాకు ఇక్కడ సాంబార్ ఆనియన్స్ అవైలబుల్ లేదు కాబట్టి మేము మామూలు ఆనియన్స్ వాడుతున్నాము. మన తీసుకునే చికెన్ బట్టి ఇవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోండి. దానిలోకి కొంచెం ఆవాలు, అవి చిటపాటలాడేటప్పుడు మనం క్రష్ చేసి పెట్టినవి మొత్తం ఒకేసారి వేసేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయల్లో కొంచెం వాటర్ తగ్గేటప్పుడు మనం రెడీ చేసి పెట్టిన కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి కూడా క్రష్ చేసేది వేసుకోవాలి. ఇది మొత్తం మంచిగా ఉడిగి వాటర్ అంతా మగ్గిపోయి దగ్గర పడాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా క్రష్డ్ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలర్ చేంజ్ అయింది కదా, దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మసాలాకి తగినంతవి. ఇలాగ వాటర్ అంతా మగ్గిపోయి ఇది రెడీ అయినప్పుడు మనం కట్ చేసి వాష్ చేసి పెట్టిన చికెన్ పీసెస్ని దానిలోకి వేసుకోవాలి. దీనిలోకి కొంచెం పసుపు, అలాగే చికెన్కి కూడా సరిపోయేటట్టు ఉప్పు వేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. అస్సలు వాటర్ వేయకూడదు. ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్, అలాగే మనం పోసిన ఆయిల్, ఇవి 2 చాలు చికెన్ ఉడకడానికి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలాగా 2 సార్లు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లోపు ఇది ఉడికిపోయిద్ది. ఇలాగ మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు పట్టుకుంటుంది. ఇప్పుడు ఇది బాగా ఉడికింది. ఇంకా కొంచెం డ్రై అవ్వాలంటే ఇలాగ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇది సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సోంపు, ఇది క్రష్ చేసిన సోంబే ఒక 1/2 టీ స్పూన్ దాకా వేయాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొంచెం మిరియాల పొడి 1 టీ స్పూన్ చాలు. ఇది 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. మనం దీనిలో కారం కానీ ధనియా పౌడర్ కానీ ఏం వాడట్లేదు, కానీ చాలా టేస్టీగా, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మంచి టేస్టీగా ఉండే చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో అని కూడా చూద్దాము. నేను చూసి చెప్తాను.
చాలా బాగుంది, చాలా ఫ్లేవర్, చాలా వెరైటీగా ఉంది. మంచి ఒక డ్రై ఫ్రై లాంటి చికెన్ ఇది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొంచెం వెరైటీగానే ఉంది కదా. ఈ మసాలా నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, చాలా బాగుంది. అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్. Special chicken.